కిసాన్ మోర్చా కార్యవర్గ సమావేశంలో రైతులతో గ్రామ కమిటీల నిర్మాణం కొరకు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి మార్గనిర్దేశం చేశారు। ఈ సమావేశానికి విశాఖ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు వివివి ప్రసాదరావు అధ్యక్షతన వహించగా ఈ సమావేశానికి విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు పాల్గొని మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి అన్ని మండలాల్లో రైతులతో కమిటీలు వేయాలని సూచించారు। అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ మన రాష్ట్రంలో కిసాన్ మోర్చా బలోపేతానికి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పర్యటనలో భాగంగా జిల్లాలో 5,000 మంది రైతులతో కమిటీలు వేయాలని అందుకు మనమందరం కృషి చేయాలని అన్నారు। అట్లాగే ఈ పార్లమెంటు ఇన్ఛార్జ్ కన్వీనర్ రామ్మోహన్ గారు, మన ఇన్ఛార్జి ఈ జిల్లా ఇన్ఛార్జి గంగయ్య గారు, వేదిక మీద ఉన్న దానేష్ గారు, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు। కిసాన్ మోర్చా పేరు మీద పట్టణానికి రావటం కష్టంగా ఉంటుంది। నేను రూరల్ బేస్ అంటే వ్యవసాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలతోనే మమేకమై ఉంటాం। కానీ ఈ పట్టణం విశాఖపట్నానికి సంబంధించి నేను దాకా ఫోన్లో చూస్తే ఒక 79 గ్రామాలు ఉన్నాయనేది విషయం తెలుసుకున్నాను। నేను ఇంతకుముందు 1-2 సార్లు మీ జిల్లాకు వచ్చినప్పుడు కూడా రూరల్కి వచ్చున్నాను। ఇక్కడ ఈ సమావేశం చూస్తుంటే కిసాన్ మోర్చా కంటే కూడా యువ మోర్చా సమావేశాలా కనిపిస్తా ఉంది। అంటే యువ రైతులా లేకపోతే అవునా కాదనేది కూడా డౌటే। అందరూ రైతులేనా? రైతులు కాని వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను వ్యవసాయం చేస్తామన్న వాళ్ళు ఎవరు లేకపోతే వ్యవసాయం చేస్తాం, వ్యవసాయం చేస్తాం పోవడానికి లేపాను ఏం తప్పేంటి। వాస్తవంగా నేను వాళ్ళు వచ్చింది భారతీయ జనతా పార్టీ పట్టణాలకే పరిమితమైందనేది ఒక ముద్ర ఉన్నది। ఇప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి